ఫైనల్గా ఇదొక్కటి ఈ రాష్ట్రంలో కొత్త పరిణామం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక ఆనందమైనది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కొంచెం బాధాకరమైన వార్త. కొందరికి మాత్రం నెంబర్ 2 నెంబర్ 3లకు మాత్రం మరో లడ్డు కావాల నాన్న అన్నట్టుగా కనిపిస్తుంది. వార్త ఏంటంటే సిద్ధరామయ్య రాజీనామా చేస్తాడట. చేసిండా? అయిపోయిందా? లెటర్ కూడా అందజేసిండ. సిద్ధరామయ్య రాజీనామా చేసి డికే శివకుమార్ను కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ కమిట్మెంట్ వచ్చేసి 2.5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రి, 2.5 సంవత్సరాలు వచ్చేసి నేను ముఖ్యమంత్రి అనే కమిట్మెంట్ ఉండే. కానీ ఇప్పుడు ఆ కమిట్మెంట్ చేంజ్ అయిపోయింది. 3 సంవత్సరాలు ఆయన ఉన్నట్టుంది, 2 సంవత్సరాలు డీకేకి ఇచ్చినట్టుంది. ముఖ్యమంత్రి కూర్చుంచి దిగిపోతాడు ప్రస్తుతానికి. ఇవో మీరు చూడొచ్చు. కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేసిండు. గవర్నర్ ఆఫీస్లో రిజైన్ లెటర్ అందజేసిండు. అనుకోకుండా సీఎం అయినా అని చెప్పి సిద్ధరామయ్య మాట్లాడిండు. హైకమాండ్ ఇచ్చిన రాజ్యసభ ఆఫర్ తిరస్కరించాలని చెప్పిండు. మరో 2 ఏళ్లు ఎమ్మెల్యేగానే కొనసాగుతారని ప్రకటించిండు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో సిద్ధరామయ్య పాదాలకు నమస్కరించిన డీకే శివకుమార్ కొత్త ముఖ్యమంత్రిగా డీకే పేరును ఖరారు చేసి నేడో రేపో సిఎల్పి సమావేశం కొత్త సభాపక్ష నేతగా ఎంపిక కాబోతున్నారు. మరి ఇక సిద్ధరామయ్య పాపం కడుపులో చాలా బాధ ఉంది. నేను దోసుకుంటా ఉంటే, నేను దాచుకుంటా ఉంటే వీడు అడ్డొచ్చిండు అని చెప్పేసి కడుపులో బాధ ఉన్నది. ఏం కాదు కాక, నువ్వు పగ జరు కాక, నేను దోసుకుంటా అని చెప్పేసి పాపం డీకే శివకుమార్ కాళ్ళు మొక్కుతాడు. ఇక పానం అంటే ఈగో సాటిస్ఫై చేస్తానికి, సిద్ధరామయ్య ఈగో సాటిస్ఫై చేస్తానికి డీకే శివకుమార్ కాలమే పడ్డ తప్ప ప్రేమతోనే చేసేది. ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిండు. ఆయన సెంట్రల్లో ఏం పదవులు ఇచ్చినా తీసుకోనని చెప్పిండు వాళ్ళ పార్టీలా. నేను రాష్ట్రంలో మంత్రిగా కూడా ఉండను, ఏదనుకున్నాను, ఓన్లీ ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యే పదవిలోనే ఉంటా, ఈ 2 సంవత్సరాల తర్వాత మూసుకొని పంట అని చెప్పేసి ఆయన ఓపెన్గా చెప్పదలుచుకుంది. అయితే ఇక్కడ మరి తెలంగాణ ప్రజలకు ఎందుకు గుడ్ న్యూస్, లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నెంబర్ 2 నెంబర్ 3కి ఎందుకు గుడ్ న్యూస్ అని మీరు అంటారు కదా. ఆ ప్రశ్న మీకు రావాలి. నేను ఇందాక చెప్పిన గుడ్ న్యూస్ ఎందుకో ఒక్క నిజం. మరి ఈయన రాస్తాడు దాదాపుగా. అధిష్టానం ఆదేశాల మేరకే రాజీనామా చేసిన అంటున్నాడు. నాకు ఎలాంటి బాధ లేదు అంటున్నాడు. త్వరలోనే డీకే శివకుమార్ కొత్త సీఎంగా వస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీకి వెళ్ళే ప్రసక్తి లేదు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ప్రక్రియ పూర్తి చేస్తారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. అయితే అధిష్టానం ఆదేశాల మేరకు ఇది మనం మార్క్ చేసుకోవాలి. ఏమంటుడు? అధిష్టానం ఆదేశాల మేరకే రాజీనామా చేసిన అంటే అధిష్టానం అనుకుంటే తీసేస్తుంది. నువ్వు ఎంత మునగానైనా కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఎంత మంచిగా పరిపాలిస్తున్నా, ఎంత చెడ్డగా పరిపాలిస్తున్నా, నువ్వు మంచోనివైనా, నువ్వు చెడ్డోనివైనా, నువ్వు లంగవైనా, దొంగవైనా, ఏదైనా సరే ఉంచాలి అనుకుంటే ఉంచుతాం, దించాలి అనుకుంటే దించుతాం. ఇది కాంగ్రెస్ యొక్క వ్యవహారశీలి. ఇప్పుడు రేవంత్ అన్నకు కూడా ఇది వర్తిస్తుందా, వర్తించాలని నా ప్రశ్న. 100% వర్తిస్తుంది. ఇప్పుడు సిద్ధరామయ్యను దించగలిగినప్పుడు, అంటే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దించి పక్కన పెట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ నుంచి వచ్చినోడు, ఆల్రెడీ కాంగ్రెస్లో ఉన్న నాయకుల చేత మాటలు పడుతున్నోడు, వాళ్ళ వ్యతిరేకతను చూస్తున్నోడు, ఇలా మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, సెంట్రల్లో వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్న దుర్మార్గాలు చెప్తున్నాక రేవంత్ రెడ్డిని కూడా దించుతారా, రేవంత్ రెడ్డి కూడా మారుస్తారా అనే ప్రశ్న ఈ రాష్ట్ర ప్రజలలో వస్తా ఉంది. మార్చాలని సీనియర్ 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 అసలు సిసలైన కాంగ్రెస్ నాయకులు కోరుకుంటారు. మార్చొద్దు అని చెప్పేసి ఈ దొంగ కాంగ్రెస్ వాళ్ళు, ఈ పచ్చ కాంగ్రెస్ వాళ్ళు కోరుకుంటారు. ఇది రేవంత్ రెడ్డి ఎంగిలి మెతుకులు తినేటోళ్ళు, రేవంత్ రెడ్డి పదవులు ఇస్తే బతికేటోళ్ళు, వీళ్ళంతా కోరుకుంటారు. కానీ అసలు సిసలైన కాంగ్రెస్ వాళ్ళు మాత్రం నిజంగా రేవంత్ రెడ్డి పోవాలనే, పరిపాలన చెత్త పరిపాలన అయిపోయింది, అనవసరంగా కాంగ్రెస్ పార్టీ పరుగు పోతుందని బాధపడుతున్నారు. దీనికి తోడు తెలంగాణ రాష్ట్ర ప్రజల ముచ్చట మాడితే ఈయన దెస్టామోర్ కాలేడు, ఎప్పుడు విక్తారు అని 1000 కళ్ళతోనే చూస్తారు. 1000 కళ్ళతోనే ఈ రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డి ఎప్పుడు పోతానని చూస్తారు. కర్మగాలి దెస్టామోర్ మీద పోతే మాత్రం ఇక ఏటపోతులకు ఇక షార్టేజ్ వస్తుంది ఖచ్చితంగా.
తెలంగాణలో దేవుళ్ళకు చాలా మంది మొక్కుకురట గప్పట్ల మనం చెప్పినప్పుడు. ఆ మొక్కు తీర్చాలంటే ఫుల్ ఆటపోతులు కావాలి. ఇప్పుడు రేవంత్ అన్నకు పదవి గండం ఉందా? ఈ పదవి గండం ఒకటి గీనతోనే ఉండదు పక్క. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో అత్యంత సంపన్నుడు, అప్రకటితంగా. ఆయన అత్యంత సంపన్నుడు. ఒకటి కోమటి రాజగోపాల్, మరొకటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ ఇద్దరి నుంచి పాపం మా రేవంత్ అన్న పైసలు లేవు అన్న, అంత సంపాదలే. ఇద్దరు దొంగలు కాంట్రాక్టర్లే. ఈ కాంట్రాక్టర్ల పైసలతోని పాపం రేవంత్ అన్న తెలుసా ప్లాన్ చేస్తారా అనే ప్రశ్న నాకు వస్తుంది. పాపం రేవంత్ అన్న, నువ్వు సేఫ్ అండ్ సెక్యూర్గా ముఖ్యమంత్రిలో కుర్చీలో కూర్చోవాలి, ఈ 2.5 సంవత్సరాలు పరిపాలించాలి. తద్వారా ఇంకా జిందగీలా జన్మలు ఎత్తిన కాంగ్రెస్ పార్టీ నీ రాజ్యసభలు నమ్మకుండా నీ పరిపాలన ఇంక ఇట్లనే ఉన్నది ఉన్నట్టుగా ఇంకా అవసరం ఇంకా ఎక్కువ కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా సరిపోవాలి జనాలకి. మళ్ళా జీవితంలో కాంగ్రెస్ ముఖం చూడకుండా కావాలి ప్రజలు. సో అట్లా కావాలంటే నువ్వే ముఖ్యమంత్రిగా ఉండాలి, నువ్వే కొనసాగించాలి. ఇగో నువ్వు ఇట్లా రైతు బంధు ఎగ్గొట్టాలి, రుణమాఫీ ఎగ్గొట్టాలి, ఉద్యోగాలు ఎగ్గొట్టాలి, నీళ్ళు ఎగ్గొట్టాలి, కరెంట్ ఎగ్గొట్టాలి, ప్రజలను హరికోస పెట్టాలి. ఇవన్నీ పెడితేనే మా జనాలకు బుద్ధి వస్తుంది. మళ్ళా కాంగ్రెస్ వైపు చూడకుండా అవుతారు. ఇది నా యొక్క విజ్ఞప్తి, నా యొక్క కోరిక. మా అన్న ఈ రాబోయే ఇంకా 2.5 సంవత్సరాలు 2029 ఎన్నికలు అయ్యేంత వరకు మా అన్నే ముఖ్యమంత్రి ఉండాలని నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా ఈయన ఒక్కరు, ఈయన కాకుండా మా బట్టి విక్రమార్క గారు, బట్టి ఈయన 2, ఇంకోటి మా రాజయ్య, మా రాజన్న 3. ఈ 3 శాల్తీలు ఎక్కడ అడ్డొస్తాయని భయపడతాడు పాపం రేవంత్ అన్న. అంటే ఈ 2 శాల్తీల కానేమో పైసలు ఉన్నాయి, ఈ బట్టి విక్రమార్క కానేమో పదవి ఉన్నది. ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి కావడు. గతంలో రేవంత్ రెడ్డికి బట్టి విక్రమార్క ఇద్దరికి ముఖ్యమంత్రి పదవి కాడ ఫైటింగ్ అయింది. అంటే తలపడరు ఇద్దరు. తలపడితే దళిత బిడ్డ కింద రెడ్డి ఆయన గెలిచిండు. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డిల పార్టీ. ఇక ఒక చిన్న విషయం చెప్తా. ఇప్పుడు ఈ క్షణానికి నేను ఒక చిన్న మాట చెప్తా. కాంగ్రెస్ పార్టీ తలకాయ నిండా మొత్తం బీసీలే ఉంటారు, అవునా కాదా? తలకాయ నిండా మొత్తం బీసీలే ఉంటారు. కానీ ప్రస్తుతం 4 రాష్ట్రాల్లో ప్రభుత్వం అనుకుంటలేదు. ఇక్కడ 4 రాష్ట్రాల్లో ప్రభుత్వం ఉంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓసీ, తెలంగాణ. డికే శివకుమార్ ఓసీ, కర్ణాటక. 3వది హిమాచల్ ప్రదేశ్, అక్కడ ఓసీ. తర్వాత 4 కేరళ ఓసీ. ఇది ప్రస్తుతం ఈ దేశంలో కాంగ్రెస్ పాలిస్తున్న 4 రాష్ట్రాలలో ఓసీ 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 ఓసీ. అధికారం అప్పచెప్పేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి తలకాయ నిండా మొత్తం ఓసీ 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 ఉంటుంది. కానీ జనగణన, కులగణన, ఇంకోటి గణసరికి బీసీ 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 అవుతుంది. అదేందో అర్థం కాదు. అంటే బీసీలు లెక్కలకు వనికొస్తారు, రాజకీయాలకు వనికొస్తారు తప్ప పదవులకు వనికిరారు అని చెప్పేసి చింతపండు నవీన్ పటేల్ గారు ఎమ్మెల్సీ అవుతుండో వాని పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంటే ఇతనా ఉసేదారి జితనా బాగేదారి కాదు. అంటే ఎవడెంతో వాడికంత అనేది ముచ్చట కాదు. ఇక్కడ ఎవడు తక్కువ ఉంటే వానికే ఎక్కువ, ఎవడు ఎక్కువ ఉంటే వానికే తక్కువ. ఇది రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. సో జనాభాలో తక్కువ ఉన్న ఓసీలకు మాత్రం ముఖ్యమంత్రి పదవులు, జనాభాలో ఎక్కువ ఉన్న బీసీలకు మాత్రం చిప్ప పట్టుకొని పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓసీ ముఖ్యమంత్రి మళ్ళా డికే శివకుమార్ కాకపోతుండు. ఇది రేవంత్ రెడ్డికి కూడా ఏమైనా ఎఫెక్ట్ కావచ్చు. ఒకవేళ ఓసీనే మళ్ళా రేవంత్ రెడ్డి దించిన ఈ ఓసీ ఫార్ములా ఉంది కదా, అదే ఫార్ములా కంటిన్యూ అయితే మా పొంగులేటి శ్రీనన్నకు అవకాశం ఉంది ముఖ్యమంత్రి కావడానికి. సో నేను మా పొంగులేటి శ్రీనన్న అంటే ప్రేమ ఉంది, కానీ ముఖ్యమంత్రి అంతవరకు ప్రేమ లేదు. నాకు రేవంత్ అన్న అంటేనే ఇష్టం. అన్ననే పరిపాలించి అన్నే ఇంకా బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని నాశనం చేసి చూసుకోవాలి. చేస్తారు కదా, మనం చెప్పకుండా చేస్తారు ఆ పని. అన్నకు వెన్నతో పెట్టిన విద్య అది. సో డికే శివకుమార్కు మన అడ్వాన్స్గా కంగ్రాచులేషన్ చెప్తున్నాను నేనైతే. అక్కడ కూడా అన్ని ఎగ్గొడుతున్నారట, కర్ణాటకలో కూడా.